మొత్తం యావత్తు బీఆర్ఎస్ పార్టీ ఆమె కోర్టులో అవపడ్డా ఆమెను చూసి బాధపడ్డారు, ఆమె జైలుకు వెళ్తే బాధపడ్డారు. ప్రతి అంశంలో కూడా ఈ విధంగా చేసిన దాన్ని, బీజేపీ చేసిన దాన్ని ఖండించింది. కాబట్టి వారు చెప్పేది బీఆర్ఎస్, కేసీఆర్ గారు, మిగతా వాళ్ళు అసలు పట్టించుకోలేదనేది శుద్ధ అబద్ధం, అవాస్తవం, మాట్లాడడం అనైతికం. ఖచ్చితంగా ఆమె కోసం ఎవరెవరు ఏం కృషి చేసిందనేది చిన్న కార్యకర్త నుండి కేసీఆర్ వారికి కూడా అందరికీ తెలుసు. వి వర్ విత్ హర్, ఆమెతో పాటు మేము ఉన్నాం. ఆమె బయటికి రావడానికి చెప్పేసి అన్ని మార్గాలు, అంటే కోర్టులో ఏ అడ్వకేట్స్ని ఎట్లా పెట్టాలి, ఏ సమాచారాన్ని ఎట్లా ఇవ్వాలనేది కంటిన్యూస్గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెంట ఉండి ఢిల్లీకి వెళ్ళి అనేక మందితో మాట్లాడే సమాచారం వాళ్ళకి ఇచ్చి కోర్టులో విజయం సాధించడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది కూడా కేటీఆర్ గారు, హరీష్ గారు. అది కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఎంటైర్ పార్టీ వాజ్ విత్ హర్. అక్కడ పెట్టిన ప్రతి పైసలు కూడా ఇలా ఏదైతే అడ్వకేట్స్ కోర్టులలో అయిన ఖర్చు కూడా బీఆర్ఎస్ పార్టీని పెట్టింది తప్ప మరొకరు కాదు. కాకపోతే ఆ అరెస్ట్ సమయంలో పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ కావచ్చు, చూపించాల్సినటువంటి కన్సర్న్ అనేది పార్టీ తరఫున మిస్ అయింది, అందులోనూ సీనియర్లు అనేది. సో మీరు చాలా కాలం నుంచి కేసీఆర్ దగ్గరే ఉంటున్నారు, ఎంతైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో మీరు కూడా ఇంకొక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్ లాగే మీరు కూడా ఉన్నారు. వాట్ వాస్ గోయింగ్ ఇన్సైడ్? ఆ టైంలో ఏం జరిగింది అసలు? ఎందుకని కవిత అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఇప్పుడు? మరి కవిత గారు చెప్పేది శుద్ధ అబద్ధం. నేను ఇంతకుముందే చెప్పాను, ఆమె అసత్యాలు, అవాస్తవాలు, అనైతికంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు, వారి వైఫ్ మేడం శోభమ్మ గారు ఏ విధంగా ఎంత బాధపడ్డారో యావత్తు పార్టీ కూడా అదే విధంగా బాధపడ్డది.